మొదటి 4 పుస్తకాలు మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. దిస్ ఈస్ ఎ వాక్ త్రూ ద బైబుల్, వన్ బుక్ ఎట్ ఎ టైమ్. జెనసిస్ ఆదికాండంలో మనం చూసినట్లయితే ఏదెనులో ప్రారంభించబడినటువంటి ప్రయాణము ఐగుప్తులో ముగిసింది. నిర్గమాకాండము మనం చూసినట్లయితే ఐగుప్తులో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క ప్రయాణము అరణ్యంలో సీనాయి కొండ దగ్గర ప్రత్యక్ష గుడారం దగ్గర ముగిసింది. ఆ తర్వాత లేవియ కాండం అంతా కూడా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరే సీనాయి పర్వతం దగ్గర ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క శుద్ధీకరణ సంబంధమైనటువంటి మందిర యాజకత్వ నియమాలు, ఆ యొక్క బలి అర్పణ నియమాలు మనం లేవి కాండంలో చూసాం. ఆ తర్వాత సంఖ్యాకాండంలో ఆ యొక్క సీనాయి కొండ దగ్గర ప్రారంభించబడినటువంటి ఆ యొక్క ప్రయాణము ఆ విధంగా 38.5 సంవత్సరాలు అరణ్యముల వారు ప్రయాణం చేస్తూ వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఆ యొక్క యోర్దాన్ నదికి దగ్గరలో ఉన్నటువంటి మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నారు. సో ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామంటే మోయాబు అరణ్యంలో అరాబా దగ్గర ఉన్నాం. అక్కడ ద్వితీయోపదేశ కాండము ప్రయాణము ప్రారంభమవుతా ఉంది. ద్వితీయోపదేశ కాండంలో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే రెండవ తరం ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి తరం అంతా ఈ 38 సంవత్సరాలు వారు అరణ్యములో తిరిగినటువంటి ఆ యొక్క ప్రయాణంలో ఆ తరం అంతా కూడా నశించిపోయారు. ఆ తర్వాత వారికి పుట్టిన పిల్లలు న్యూ జనరేషన్, నూతన తరం అనేటువంటి వారిలో కాలేబు, యెహోషువ ఉన్నారు. అప్పటికే మిరియాము, అహరోను కూడా చనిపోయారు. ద్వితీయోపదేశ కాండము ప్రారంభమయ్యే సమయానికి మోషే మాత్రము మిగిలినాడు. న్యూ జనరేషన్, నూతన తరాంతో ఇప్పుడు మోషే ఇచ్చినటువంటి సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క శర్మన్ లేకపోతే సందేశము, ఉపదేశమే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం అంతా కూడా. ఈ యొక్క గ్రంథం యొక్క ప్రాముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే ఆ యొక్క స్పిరిచువల్ రెన్యూవల్. మన యొక్క జీవితంలో నూతనత్వం అనేది అవసరం. అనేక సార్లు మన యొక్క లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంటది. కాబట్టి మనము రెన్యూవల్ని అడిగేవారుగా ఉండాలి. హబక్కుకు అడిగినట్లుగా నూతన పరచుము, నీ కార్యాలు నూతన పరచుమని ప్రార్థన చేసినట్లుగా న్యూ జనరేషన్ కి ఇక్కడ రెన్యూవల్, స్పిరిచువల్ రెన్యూవల్ ఈ బుక్ లో ఏ విధంగా దేవుడిచ్చాడో మనం చూస్తాం. సో దిస్ ఈస్ అవర్ జర్నీ. వీఆర్ ఎట్ మోయాబ్ డెజర్ట్ ఆర్ ఆ యొక్క మైదానాల్లో ఉన్నాము. అక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలతో సెకండ్ జనరేషన్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బుక్ అంతటిని మనం 3 భాగాలుగా చూడొచ్చు: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మొట్టమొదటిగా దేవుడు ఇంతవరకు ఏం చేశాడన్న దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పమంటున్నాడు. థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ యువర్ పాస్ట్. లుక్ బ్యాక్. ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే ఇప్పటికే దగ్గర 40 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చి ఈ 40 సంవత్సరాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అవిధేయతలు కూడా ఉన్నాయి. వాటన్నిటి మధ్య దేవుని యొక్క విశ్వాస్యత మనకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టే వాళ్ళు ఇంకా బ్రతుకున్నారు అక్కడ. సో లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్. రెండవది కనుక మనం చూసినట్లయితే లుక్ ఇన్వర్డ్ అండ్ లవ్ గాడ్. లుక్ ఇన్వర్డ్, ప్రజెంట్, ప్రస్తుతాన్ని చూసినప్పుడు ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్వర్డ్ అండ్ దెన్ యు లవ్ గాడ్, ప్రభుని ప్రేమించు అనేది. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే లుక్ ఫార్వర్డ్ ఇంటూ ద ఫ్యూచర్ అండ్ సర్వ్ గాడ్ విత్ హోప్ ఇన్ ఫ్యూచర్. So this is a total blueprint of these 34 chapters of Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి యొక్క 34 అధ్యాయాల్లో మనం చూడబోయేది ఏంటంటే లుక్ బ్యాక్, లుక్ ఇన్వర్డ్, లుక్ ఫార్వర్డ్. లుక్ బ్యాక్ and thank God for his faithfulness. Look inward and love God for what he has done or what he is. And then look forward
and serve God because we have a future. Now, ద్వితీయోపదేశకాండం, డిట్రానమీ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ద సెకండ్ లా. ద సెకండ్ లా అంటే ముందుది అది ఇన్ఫీరియర్ కాబట్టి ఇంకొకటి దానికంటే బెస్ట్ ఇస్తున్నాడు అని కాదు. నిజానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ద లా ఇంటర్ప్రెటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ 38 years of experience in the wilderness. మొట్టమొదటిగా సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చినప్పుడు అది వాళ్ళకి అర్థం కాల కొన్ని నియమాలు. ఆ 38 సంవత్సరాల అరణ్య యాత్రలో ద అప్లికేషన్ ఆఫ్ లా అనేది వాళ్ళకి అర్థమవుతూ వచ్చింది. కానీ ఆ తరం గతించిపోయింది. ఇప్పుడు న్యూ సిట్యువేషన్స్, న్యూ ప్రాబ్లమ్స్, న్యూ జనరేషన్స్, వీళ్ళకి ఇప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని కూడా వివరిస్తా ఉన్నాడు. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ కామెంటరీ, ఎక్స్ప్లెనేషన్ of the law which the Lord was given at Mount Sinai. సో కాబట్టి డ్యూట్రానమీ అనేది కనుక మనం చూసినట్లయితే ఏదో రిపిటేషనో లేకపోతే దానికి మారుగా దేవుడు ఇంకొకటి ఇచ్చాడు సీనాయి కొండ దగ్గర అనే దానికి లేదు. ద్వితీయోపదేశకాండానికి కొన్ని ప్రాముఖ్యతలు మనం త్వరగా చూద్దాం. ద్వితీయోపదేశకాండం అనేది యూదులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా బాల్యంలోనే ఆ గ్రంథమంతా కూడా మెమరైజ్ చేస్తారంట. ఆ గ్రంథమంతా ద్వితీయోపదేశకాండం మొత్తం కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ పిల్లలు వాటిని కంటత పెడతారు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి థీమ్స్ ని కనుక మనం చూసినట్లయితే రిమెంబర్ 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 అనేటువంటి మాటని మోషే కీప్ ఆన్ చెప్తా ఉంటాడు. మీరు జ్ఞాపకము చేసుకునడి, జ్ఞాపకము చేసుకునడి, జ్ఞాపకము చేసుకునడి, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. రిమెంబర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఆ రిమెంబర్ అనేటువంటిది మాట్లాడినప్పుడల్లా కూడా ఐదర్ గతంలోకి చూపిస్తూ మీ పితరులు ఈ విధంగా చేశారు, వాళ్ళ జీవితాలు ఇలా అయిపోయినాయి, దేవుడి అయితే ఎలా చెప్తా ఉన్నాడు కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. రిమెంబర్. రెండవది కనుక మనం చూసినట్లయితే లవ్ ద లార్డ్, లవ్ ద లార్డ్, లవ్ ద లార్డ్. ప్రభువుని ప్రేమించటము. ద లవ్ ద లార్డ్ ఈస్ అ పవర్ఫుల్ కీ థీమ్ ఆఫ్ డిట్రానమీ. ద్వితీయోపదేశకాండం అంతా కూడా నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించి, నీ దేవుడిని యెహోవాను ప్రేమించి, నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలనే మాట త్రూ అవుట్ ద బుక్ మనం కీప్ ఆన్ రిపీట్ అవుతూ మనం చూస్తాం. And one of the most important and ultimate theme of this book is obedience. Obey, obey. Of course, ప్రేమ ఉన్నప్పుడు విధేయత వస్తుంది. కాబట్టి ఇవి రెండు చాలా పవర్ఫుల్ గా ఈ బుక్ లో మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఇవి లేకే వాళ్ళ యొక్క ముందు జనరేషన్ నశించిపోయారు. ఇది లేకపోవటాన్ని బట్టి, ప్రేమ లేకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క మాటని వారు అవిధేయులు అవటాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి, దేవుని ప్రేమించలేకపోవడాన్ని బట్టి, నిండు మనస్సుతో ప్రేమించినటువంటి కేలేబు యెహోషువ అక్కడే ఉన్నారు. ఆ విధంగా ప్రేమించలేనటువంటి తరమంతా నశించిపోయారు. దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వారికి చిహ్నముగా, గుర్తుగా, రెమినెంట్ గా యెహోషువ, కేలేబు అక్కడే ఉన్నారు. మిగిలిన తరమంతా నశించిపోయారు. కాబట్టి ఈ గ్రంథమంతట్లో కూడా సారాంశం మొత్తాన్ని, ధర్మశాస్త్రం యొక్క సారమంతా కూడా ప్రేమే. కాబట్టి ఆ ప్రేమ కలిగిన వారే ధర్మశాస్త్రానికి లోబడండి అని చెప్తున్నట్లుగా ఈ రెండు మాటలు మనకి ద్వితీయోపదేశకాండం అంతా కూడా కనిపించడం మనము చూస్తాము. ద్వితీయోపదేశకాండానికి ఉన్నటువంటి కొన్ని స్ట్రైకింగ్ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సాతాను చేత శోధించబడతా ఉన్నప్పుడు ఆ 3 శోధనల్లో యేసు ప్రభువారు కోట్ చేసినటువంటి 3 మాటలు కూడా మనం చూసినట్లయితే అవి ద్వితీయోపదేశకాండంలో నుంచే ఆయన కోట్ చేయడం మనము చూస్తాము. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే నూతన నిబంధనలో ఆల్మోస్ట్ దేర్ ఆర్ 80 రెఫరెన్సెస్ ఓన్లీ ఫ్రమ్ డిట్రానమీ. ద్వితీయోపదేశకాండంలో నుంచి దగ్గర 80 రెఫరెన్స్లు న్యూ టెస్టిమెంట్ బుక్ లో మనం చూస్తాము. కాబట్టి న్యూ టెస్టిమెంట్ లో ఎక్కువగా రెఫర్ చేయబడినటువంటి ఈ యొక్క పంచకాండాల పుస్తకం ఏంటంటే ద్వితీయోపదేశకాండము. అంతేకాకుండా గ్రేట్ డాక్ట్రినల్ ట్రూత్స్ ఈ యొక్క గ్రంథములో, సిద్ధాంతపరమైనటువంటి గొప్ప గొప్ప సంగతులు ఈ గ్రంథములో ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ట్రినిటీకి సంబంధించినటువంటి దేవుని యొక్క ఏకత్వానికి, దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క రిఫరెన్స్ మనం ఇక్కడ చూస్తాం. ఈ దేవుడిని యెహోవా అద్వితీయుడు, ఆయన అద్వితీయుడైనటువంటి యెహోవా అనేటువంటి మాట, ద లార్డ్ ఈజ్ వన్ అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తాము. అంతేకాకుండా గ్రేట్ ట్రిబులేషన్ గురించి, రాబోయేటటువంటి మహా శ్రమలను గురించినటువంటి ప్రవచనాలు ముందుగానే ఈ యొక్క గ్రంథంలో ఫస్ట్ టైం మెన్షన్ చేయబట్టం మనం చూస్తాం. ద ఫస్ట్ మెన్షనింగ్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్. అంతేకాకుండా నాలాంటి ఒక ప్రవక్తను మీలో నుంచి ఆయన పుట్టించును అని రాబోయేటటువంటి ప్రవక్త అయినటువంటి, మోషే కంటే శ్రేష్టమైన ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఆ యొక్క ప్రాఫెటిక్ ప్రవచనం కూడా ఈ యొక్క గ్రంథంలోనే మనం చూస్తాము. అదే విధంగా కనుక మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తల్ని ఏ విధంగా టెస్ట్ చేయాలో ఆ యొక్క నియమాలు కూడా ఇక్కడ మనము చూస్తాము. ఆ తర్వాత వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందే వాళ్ళ యొక్క చరిత్రను గురించి ముందుగానే చెప్పినటువంటి గ్రంథం ఇది. పాలస్తీనాకు సంబంధించినటువంటి ఆ యొక్క నిబంధన కూడా ఇక్కడ మనం చూస్తాం. మోషే పాట పాడి వారు కెద్రోను వాగు దాటి ఆ యొక్క గెత్సెమనే తోటకు వెళ్ళిరి అని మనం యేసుక్రీస్తు ప్రభు శిష్యుల గురించి మనం చదివినటువంటి ఆ మోషే పాట ఏంటో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలోనే రాయబడింది. మోషే పాట పాడిన రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది. సాంగ్ ఆఫ్ మోజెస్ అనేది మనము ద్వితీయోపదేశ కాండంలో చూస్తాము. ఆ తర్వాత మోషే యొక్క మరణంతో ఈ యొక్క గ్రంథము ముగిస్తా ఉంది. This is outline. Look back, look up, look ahead. Look back. వెనక్కి తిరిగి చూడమన్నాడు. మొదటి 4 అధ్యాయాలు గతం గురించి చెప్పబడతా ఉంది. ఏ విధంగా అరణ్యములో ఈ 40 సంవత్సరాల యొక్క జర్నీని 4 అధ్యాయాల్లో బ్రీఫ్ చేసేసాడు మోజెస్. వాళ్ళ యొక్క సెకండ్ జనరేషన్ కి వాళ్ళ యొక్క పితరుల గురించినటువంటి దేవుని యొక్క కార్యాల గురించి, అరణ్య యాత్ర గురించి చెప్పాడు. ఆ తర్వాత 5వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే వారికి ధర్మశాస్త్రాన్ని మరలా ఉపదేశించి బోధించటము. లుక్ ఇన్వర్డ్ ఆర్ లుక్ అప్ టు ద లార్డ్. ఆ తర్వాత లుక్ అహెడ్, ముందుకు చూడమంటున్నాడు. మీరు వెళ్ళి దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఏ విధంగా మీరు జీవించాలి, దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు, విధేయత చూపిస్తే ఎలాంటి శాపాలు వస్తాయి అవిధేయులైతే అని వాళ్ళకి చెప్తూ వారి యొక్క భవిష్యత్తును గురించినటువంటి ఆ యొక్క అధ్యాయాలు 27 నుంచి 34 వరకు. సో ఇది ఈ యొక్క అధ్యాయం, ఈ గ్రంథం యొక్క బిగినింగ్ లో మోజెస్ లీడర్ గా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈ గ్రంథం యొక్క ఎండ్కి వచ్చేసరికి దేవుడు జాషువాని అపాయింట్ చేయమని చెప్పటము, దాని యొక్క ఆ మ్యాంటల్ లేకపోతే ఆ బాధ్యత ట్రాన్సాక్షన్ కూడా మనం ఇక్కడ చూస్తాం. సో దిస్ ఇస్ అ పాస్ట్ 4 అధ్యాయాలు. ఆ తర్వాత ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించటము 5 నుంచి 26 వరకు. ఆ తర్వాత ఫ్యూచర్ మినిస్ట్రీ, మోసే యొక్క ఫైనల్ వర్డ్స్. ఇవి మన 3 మాటలుగా మనం చూడొచ్చు. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. మొదటి 4 అధ్యాయాలు 40 సంవత్సరాల అరణ్య యాత్ర. 5 నుంచి 26 వరకు మనం చూసినట్లయితే ప్రస్తుతము ఉన్న ధర్మశాస్త్రం వారికి వివరించడము, దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంలో నియమాలు, మోరల్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి దాంట్లో ఒకసారి చూడండి. మోరల్ కోడ్ ఉంది, నైతికమైనటువంటి నియమాలు ఉన్నాయి. తర్వాత కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క రిలీజియస్, మత సంబంధమైనటువంటి నియమాలు ఉన్నాయి. సివిక్ లాస్, ఈ యొక్క పరిపాలన విభాగానికి సంబంధించినటువంటి నియమాలు ఉన్నాయి. దాంట్లో జడ్జెస్, కింగ్స్, ప్రీస్ట్స్, ప్రాఫెట్స్, ఆ తర్వాత ఇవన్నీ చెప్తాడు. మిలిటరీకి, యుద్ధానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. తర్వాత సామాజిక పరమైనటువంటి నియమాలు ఉన్నాయి. అవి అన్ని మనం ధ్యానించుకోగానే కొన్ని విషయాలు మనం చూస్తాం. సో కాబట్టి ఇన్ ఎ నట్షల్ ఈ యొక్క బుక్ ఆఫ్ డిట్రానమీ ఏంటంటే, ఇట్ టాక్స్ అబౌట్ పాస్ట్, టాక్స్ అబౌట్ ప్రజెంట్ అండ్ దెన్ ఫ్యూచర్ ఆఫ్ nation Israel. Come. The theme of this is obey, love. Otherwise, love your God and obey His word. Love your God with all your heart, with all your soul, with all your strength, and obey His commandments. ఈ గ్రంథం మొత్తాన్ని 2 మాటల్లో చెప్పమంటే ఈ 2 మాటలు చాలు. గ్రంథం అంతట్లో ఇదే కాన్సెప్ట్. Love your God and obey His commandments. That is a secret of everything. Beauty of this book, so powerful.
ఈ యొక్క గ్రంథము దేవుని వాక్యము మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంది. అందుకనే ఈ గ్రంథంలో కనుక మనం చూస్తే మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, ఈ దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించాలి, మీ యొక్క చేతికి బ్రాస్లెట్స్ లాగా కట్టుకోవాలి, మీ యొక్క నుదుటికి బాసికాలుగా కట్టుకోవాలి, మీ పిల్లలకు మీరు నేర్పించాలి, దారిలో ఉన్నప్పుడు నేర్పించాలి, ఇంట్లో ఉన్నప్పుడు నేర్పించాలి, మార్గ మధ్యలో ఉన్నప్పుడు నేర్పించాలి, మీ గుమ్మములకు తోరణాలుగా కట్టుకోవాలి. అనేక ఎగ్జాంపుల్స్ తోటి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏంటి అనేది ఈ యొక్క గ్రంథం మనకు తెలియజేస్తాం. ఆయన కట్టడలు న్యాయ విధులు, కట్టడలు న్యాయ విధులు, కట్టడలు న్యాయ విధులు. కీప్ ఆన్ ఆ మాట రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వితౌట్ నోయింగ్ గాడ్స్ వర్డ్ యూ కెనాట్ నో గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ హార్ట్. Without knowing God, without knowing God's mind and heart, you cannot love God. You cannot love God. You cannot obey His commandments. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించటం గురించి, ఆ దేవుని వాక్యానికి విధేయత చూపించేదాని గురించి ఈ గ్రంథం విస్తారంగా మాట్లాడుతూ ఉంది. సో కాబట్టి వన్ ఆఫ్ ద మేజర్ ఫోకస్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని ఈ యొక్క ధర్మశాస్త్రానికి నువ్వు ఏమి యాడ్ చేయడానికి లేదు, దానికి ఏమి తీసివేయడానికి లేదని ఖండితమైనటువంటి ఆజ్ఞ ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వర్స్ ఏంటంటే జూయిష్ షమా అంటారు. షమా ఇశ్రాయేలు. షమా అంటే హియర్ అన్న మాటకి మామూలుగా వాయిస్ ని వింటాం కాదు, కానీ వినరా అంటాం కదా, అంటే విధేయత చూపించటము, లోబడటము, గ్రహించటము, దాన్ని ఇష్టపూర్వకంగా వాలంటీర్ గా తీసుకోవటము. నీ దేవుడిని యెహోవా అద్వితీయుడు కాబట్టి నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుని నువ్వు ప్రేమించాలి అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో, ప్రతి యూదుడు రోజుకి 6 సార్లు ఈ యొక్క మాటని కంఠతం చేస్తాడు. ఎందుకంటే ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ జూయిష్ పీపుల్, జూయిష్ నేషన్, లేకపోతే ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితము ఈ ఒక్క ఆజ్ఞ చుట్టూ, ఈ ఒక్క వర్స్ చుట్టూ తిరుగుతా ఉంది. నీ దేవుడిని యెహోవా ఆయన అద్వితీయుడు, ఆయనకు సమానుడైన వాడు ఎవరు లేరు, పోల్చదగిన వాడు ఎవరు లేరు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమించాలి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, మనసుతో, బలముతో ఆయన్ని ప్రేమించాలి. లవింగ్ యువర్ గాడ్ ఇస్ అ కీ ఇష్యూ హియర్. అండ్ దెన్ 10 కమాండ్మెంట్స్ యొక్క కామెంటరీ మొత్తం మనం 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ యొక్క 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎక్స్ప్లనేషన్ అనేది విస్తారంగా, దెర్ ఇస్ నో అదర్ గాడ్స్ అన్నప్పుడు నిజమే, ఇదిగో మీరు ఈ యొక్క అరణ్యములో ఆయన స్వరాన్నే విన్నారు, కానీ ఆయన రూపాన్ని మీరు ఎక్కడ చూడలేదు కదా. ఏమైనా విగ్రహం కనపడిందా, ఏమైనా రూపం కనపడిందా? ఆ సీనాయి పర్వతం మీద ఆయన స్వరాన్ని మాత్రమే మీరు విన్నారు, కాబట్టి ఇదిగో ఐడల్స్ లేవు. ఆ విధంగా ఈ 38 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాల యొక్క అనుభవాలన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఆజ్ఞల్ని వాళ్ళకి వివరించాడు. అగైన్ ఆ అనుభవాలన్నీ జ్ఞాపకం చేస్తూ దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి ఎన్కౌంటర్, దేవునితో ఉన్నటువంటి అనుభవము, ఆయన ఏమి కార్యాలు చేశాడో, ఏ విధంగా ఆయన బయలుపరుచుకున్నాడో అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి వివరిస్తూ అద్భుతంగా వెళ్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇంకొక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రూ వర్షిప్. అందుకనే అక్కడ మీరు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ అన్యులు ఉన్నారు, 7 రకాల జనాంగాల ప్రజలు ఉన్నారు. ఆ దేశం అంతా విగ్రహాలతో, బలిపీఠాలతో నిండిపోయింది. కాబట్టి మీరు ఫస్ట్ వెళ్ళి చేయాల్సింది ఏంటంటే వాటిని పగలగొట్టాలి, వాటిని ముక్కలుగా చేయాలి, వాటిని అగ్నితో కాల్చివేయాలి. ఆ విధంగా చేయాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళు ఆరాధించిన పద్ధతిలో నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన అద్వితీయుడు. లుక్ ఎట్ ద మేజర్ థీమ్స్ ఆఫ్ దిస్ బుక్. మొట్టమొదటి మేజర్ థీమ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవ మేజర్ థీమ్ ఇస్ ద వర్షిప్, నిజమైనటువంటి ఆరాధన. ఈ అద్వితీయుడైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా వర్షిప్ చేయాలి ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్ అనేటువంటి దానికి ఇక్కడ నుంచే ఇదిగో మనము పునాది అనేది మనము చూస్తూ వచ్చాము. అంతేకాకుండా మనము దేవుణ్ణి ఆ విధంగా ప్రేమిస్తా ఉన్నాము అనేటువంటి దానికి ఇంకొక రుజువు ఏంటంటే గివింగ్ టు గాడ్. టైతింగ్ గురించి, అర్పణల గురించి, దశమ భాగాల గురించి, దేవుని సన్నిధికి మనం తీసుకురావాల్సిన వాటి గురించి కూడా ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ టైతింగ్ ఈస్ టు టీచ్ యు అండ్ మీ
టు ఆల్వేస్ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో దేవుణ్ణి మొట్టమొదటి స్థానముగా, ప్రప్రథమైన స్థానంలో మనకు ఉన్నాడు. మన జాబ్ కాదు, మన యొక్క స్టడీస్ కాదు, మన యొక్క మనీ కాదు, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఏది వెండి బంగారాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఈవెన్ పేరెంట్స్ కూడా కాదు అని మనము క్రియల్లో దేవుణ్ణి నేను మొట్టమొదటి స్థానంలో ప్రేమిస్తా ఉన్నాను అని చెప్పడానికి మొట్టమొదటిది దేవునికి ఇవ్వటం. ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే, ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ద ఫస్ట్ salary of your income, or the tithe of your regular your income, the first fruit of your womb, the first fruit of your fields. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళకి. ఎందుకు అని గనక మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ ఫస్ట్, గాడ్ ఈజ్ ఫస్ట్. ఫస్ట్ అవర్, ఫస్ట్ డే, ఫస్ట్ ఫ్రూట్, ఫస్ట్ ఇన్కమ్, లేకపోతే ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద వూంబ్, ఇవన్నీ ఫస్ట్ 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 ఫస్ట్. ఎందుకంటే గాడ్ ఈజ్ ఫస్ట్. గివింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్. సో ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటానికి ముందు మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమస్తమును, శ్రేష్టమైన ప్రథమ భాగాన్ని ఆయనకి ఇవ్వాలని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నేర్పించాడు. ఆయన మనకు కూడా అదే ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇంకొక ఆజ్ఞ, లేకపోతే ఇంకొక మేజర్ థీమ్ ఇక్కడ ఏంటంటే మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, రాజుల గురించి ఇచ్చినటువంటి ఆజ్ఞ. యు మస్ట్ నాట్, యు మస్ట్ నాట్ అండ్ యు మస్ట్ నాట్. 3 times ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 3 నియమాలు ఇచ్చాడు రాజులకి. మొట్టమొదటి అంటే యు మస్ట్ నాట్ అక్వైర్ గ్రేట్ నెంబర్ ఆఫ్ హార్సెస్ ఫర్ యూ. అనేక విస్తారమైనటువంటి గుర్రాలని, రథాలను నువ్వు సమకూర్చుకోవద్దు. ఎందుకంటే ఐ ఆమ్ యువర్ ప్రొటెక్షన్. లుక్ అట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఐ ఆమ్ యువర్ ప్రొటెక్షన్. నేను నీకు భద్రతనిస్తాను. నీ పక్షంగా నేను యుద్ధాలు చేస్తాను. నేను మీకు రాజుని, నేను సైన్యములకు అధిపతిగా యెహోవా అనే పేరు కలిగినటువంటి వాడిని, ఇశ్రాయేలు యొక్క రాజుని నేను. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నాది. నేను మీ పక్షంగా యుద్ధాలు చేస్తాను. కాబట్టి మీరు ఈ లోకములో మిగిలినటువంటి జనరేషన్స్, మిగిలినటువంటి నేషన్స్ లాగా మీ మిలిటరీ పవర్ని, మీ హార్స్ పవర్ని, వాటిని పెంచుకుంటూ వాటి మీద దృష్టి పెట్టొద్దు. ఎందుకంటే అన్ని రాజ్యాల వాళ్ళందరూ కూడా గుర్రముల యందు అతిశయిస్తారు, గుర్రముల బలమయందు అతిశయిస్తారు. మీరైతే నా యందు అతిశయించాలి. నేను మీకు బలమైనాను. ఐ ఆమ్ యువర్ ప్రొటెక్షన్, ఐ ఆమ్ యువర్ స్ట్రెంగ్త్. సో విస్తారమైనటువంటి హార్సెస్ సమకూర్చుకోవద్దని. రెండోది కనుక మనం కనుక చూసినట్లయితే ద కింగ్ మస్ట్ నాట్ టేక్ మెనీ వైఫ్స్. అనేక మంది భార్యలని, బహుభార్యతత్వం అనేది రాజులకు తగదు. ఎందుకంటే వారు తన హృదయాన్ని తిప్పివేస్తారు. I am your supreme love. I am your supreme love. I am the head of your family. I must be the first place in your heart. నీ హృదయము ఇదిగో స్త్రీలకి, లేకపోతే విస్తారమైనటువంటి ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఆ యొక్క బ్యూటీ కానీ, లేకపోతే స్త్రీలకు కానీ, లేకపోతే ఆ యొక్క శారీరక సంబంధమైన సుఖాలకి నీ హృదయాన్ని నువ్వు ఇవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే ఐ మస్ట్ బి ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఐ మస్ట్ బి ద సుప్రీం లవ్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి మల్టిపుల్ వైఫ్స్ రాజుకు తగదు. రాజు కంటే అందరికీ కూడా అది, కానీ రాజుని ఎలివేట్ చేశారు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ, లీడర్షిప్ ని బట్టి. మూడోది, హీ మస్ట్ నాట్ అక్యుములేట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ బికాస్ ఐఎమ్ యువర్ ప్రొవిజన్. I am your provision, I am your pleasure, and I am your protection. I repeat again, I am your protection. So kabatti great number of horses vadu. I am your pleasure, kabatti multiple wives vadu. I am your provision, kabatti gold and silver ni huge amount lo accumulate chesukovadu. ఈ విధంగా వాటి 3 వెంట నువ్వు పడ్డావంటే నీవు నీ రాజ్యం పతనమైపోతుందని దేవుడు చెప్పాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జ్ఞాని అయినటువంటి సొలొమోన్. He was after horses, he was after multiple wives, and he was after gold and silver. And look at how terribly the kingdom was divided. And then యేసు క్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఒక అద్భుతమైన ప్రవచన వాక్యం ఇది. 18వ అధ్యాయము 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, నేను ఒకసారి ఆ వచనం చదువుతున్నాను బికాస్ వెరీ ఇంపార్టెంట్. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను.
నోట నా మాటలు ఉంచుదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. ఇదే మాటని స్టెఫను అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 37వ వచనంలో తన ప్రసంగంలో ప్రవచిస్తూ ఈ మాట ఎవరి గురించి చెప్పారు? మోషే. మనలో నుంచి మీ సహోదరులంటే మనమే కదా, సహోదరులంటే మనమే కదా, మనలో నుంచి మోషే లాంటి ఒక ప్రవక్తని లేపుతానని చెప్పాడు. అది ఇదిగో నజరేయుడైన యేసు గురించే అని చెప్తూ ఈ యొక్క కొటేషన్ లేకపోతే ఈ యొక్క వాక్యాన్ని అక్కడ కోట్ చేయడం మనం చూస్తాము. ఇట్స్ అ ప్రాఫెటిక్ వర్స్ అబౌట్ కమింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ ప్రాఫెట్ బెటర్ దాన్ మోషే. మోసెస్ కంటే శ్రేష్టమైన ప్రవక్తగా ఆయన గురించి చెప్పినటువంటి మాట. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 4వ వచనాన్ని 20వ అధ్యాయము 4వ వచనం కనుక మనం గనుక చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలులారా వినుడు, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నారు. మీ హృదయమును జంకనీయుకుడి, భయపడుకుడి, వణుకుకుడి, వారి ముఖమును చూసి బెదరకుడి. మీ శత్రువుతో మీతో యుద్ధము చేసి మిమ్మను రక్షించేవాడు యెహోవాయే. లుక్ అట్ దిస్ వర్డ్. వారితో యుద్ధము చేసి మిమ్మును రక్షించేవాడు మీ దేవుడని యెహోవాయే. ద లార్డ్ గివ్స్ విక్టరీ. బ్యాటిల్ యొక్క నియమాలు దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మీ దేవుడు మీ పక్షంగా యుద్ధాలు చేస్తాడు. కాబట్టి యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఇదిగో మీ హృదయాలు దేవుని దగ్గర ఎలా ఉన్నాయి సరి చేసుకోండి చాలు. శత్రువుల పైన యుద్ధం చేసేది నేనే. ఇవన్నీ మనం ఆత్మీయంగా మనం అన్వయించుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆత్మీయంగా ఇవన్నీ మనం అన్వయించుకోవాలి. ఆయనే ఇదిగో మన యొక్క ప్రొటెక్షన్ అయి ఉన్నాడు. ఆయనే మన ప్లెజర్ అయి ఉన్నాడు. ఆయనే మన యొక్క ప్రొవిజన్ అయి ఉన్నాడు, ప్రొవైడర్ అయి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము వాటికి సబ్స్టిట్యూట్స్ వెతుక్కోకూడదు. ఈ లోకంలో మనకి ఆత్మ సంబంధమైన యుద్ధాలు, ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి దేవుడే మన పక్షం ఉండి జయమిస్తానంటున్నాడు. కాబట్టి భయపడద్దు. ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. నేను మీ పక్షంగా ఉంటాను, మీరు నా పక్షంగా ఉంటే చాలు, నేను మీ యందు ఆనందిస్తే చాలంటా ఉంటాను. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వర్స్ ఈ యొక్క ద్వితీయోపదేశ ఖండంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పేటువంటి యొక్క మాట 21వ అధ్యాయము 23వ వచనము. అతని శవము రాత్రి వేళ మ్రాను మీద వేలాడకూడదు, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలను. Cursed is the one who hangs on a tree. చెట్టుకు వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు, శాపగ్రస్తుడు. ఇదే మాటని గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు ఎంత చక్కగా సెలవిస్తా ఉన్నాడో చూడండి. 3వ అధ్యాయము 13వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 23వ వచనం అది. లుక్ ఎట్ దిస్ బుక్. ఎంత ప్రాఫిటిక్ గా కమింగ్ మెస్సయానిక్ మినిస్ట్రీని కానీ లేకపోతే క్రీస్తు ప్రభువు గురించి అద్భుతంగా రాయబడినటువంటి ఒక గ్రంథము ఈ యొక్క ద్వితీయోపదేశ ఖండము. మన కొరకు ఆయన మ్రాను మీద వేలాడి శాపగ్రస్తుడుగా ఆయన అయ్యాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మనలను విడిపించడానికి. ఆ తర్వాత 28వ అధ్యాయము మనందరికీ నోరూరించే అధ్యాయము. అందరూ కూడా ద్వితీయోపదేశ ఖండం అనగానే ఇమ్మీడియట్ గా 28వ అధ్యాయంలోకి జంప్ చేసేస్తారు. ఎందుకంటే ఆ 28వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ విస్తారమైనటువంటి వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. నీవు అక్కడ ఆశీర్వదించబడతావు, ఇక్కడ ఆశీర్వదించబడతావు, నీవు నీ పొలంలో ఆశీర్వదించబడతావు, ఇంటిలో ఆశీర్వదించబడతావు, నీ యొక్క గొర్రెలు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇట్స్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్, 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 బ్లెస్సింగ్. బట్ యు విల్ మిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది చూడండి. ఇఫ్ యు ఫుల్లీ ఒబే ద లార్డ్ యువర్ గాడ్ and carefully follow all his commandments I'll give to you today, the Lord your God will set you high above all the nations on earth. అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇదేంటంటే ఇఫ్
if you obey fully, if you follow carefully, then అప్పుడు ఆ వాగ్దానాలకి ఆ లాక్ తెరుచుకుంటది. పాస్వర్డ్ అది, కీ అది. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించడం ద్వారా ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు తెలుసుకోవాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవండి. మొదటి ఆ యొక్క 14 వచనాలు. ఎన్ని వచనాలు, ఎన్ని వాగ్దానాలంటే అవి అద్భుతం. ఈక్వల్లీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ద ఫ్లిప్ సైడ్ ఏంటంటే డిసోబిడియన్స్. 15వ వచనం చూడండి. హౌఎవర్ if you do not obey the Lord your God and do not carefully follow all his commandments and decrees I am giving you today, all these curses will come upon you and overtake you. 16వ వచనం, you will be cursed in the city and cursed. బ్లెస్సింగ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? You will be blessed in the city and blessed in the country. ఎప్పుడు? if you obey. in the same verse ఇప్పుడు ఎలా రిపీట్ అవుతుందో తెలుసా? 16వ వచనంలో you will be cursed in the city and cursed in the country. Look at this. Obedience is not option. Obedience అనేది, దేవుని వాక్యానికి విధేయత చూపించడం అనేది ఒక ఆప్షన్ కాదు. అది ఇట్స్ ఆబ్లిగేషన్. ఎందుకంటే ఒక కమాండ్ గా దేవుడు ఇచ్చాడు దాన్ని. ఇఫ్ యు డోంట్ ఒబే, cursed. This is something that we need to think very serious. Blessing and curse నేను నీ ముందు పెడుతున్నాను. జీవాన్ని మరణాన్ని నీ ముందు పెట్టాను. సత్యం అసత్యము నీ ముందు, వెలుగు చీకటి నీ ముందు ఉంది, ఆశీర్వాదము శాపము నీ ముందు ఉంది, జీవము మరణము నీ ముందు ఉంది. భూమి ఆకాశాన్ని నేను సాక్షులుగా పిలుస్తా ఉన్నాను. ఏది ఎంచుకుంటారో ఎంచుకోండి. మీరు బ్రతుకు నిమిత్తము జీవమునే ఎంచుకోండి అని ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చాడు. ఇదే గ్రంథం. బ్లెస్సింగ్ అండ్ కర్స్ రెండు నీ ముందున్నాయి. ఇఫ్ యు ఒబే, దిస్ ఇస్ యోర్స్. ఇఫ్ యు డిసొబే, అండ్ దట్ ఈస్ ద కాన్సిక్వెన్స్. అండ్ దెన్ ఇవన్నీ అయిన తర్వాత, ధర్మశాస్త్రం అంతా చక్కగా వివరించిన తర్వాత, వాళ్ళ భవిష్యత్తు గురించి దేవుడు చెప్తూ, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఇదిగో ధర్మశాస్త్రం మీ ముందుంది, దానికి విధేయత చూపించండి. ఐగుప్తు దేశంలో వచ్చిన ఆ శాపాలన్నీ మీ మీదకి ఇదిగో వస్తాయి, మీరు గనక అవిధేయులైపోయినట్లయితే అని హెచ్చరిస్తూ మోషే యొక్క మాటలు కలుపుతా ఉన్నాడు. నౌ ద లీడర్షిప్ ట్రాన్సిషన్. మోషే యొక్క టైం అయిపోయింది. ఇదిగో మోషే యొక్క మిషన్ కూడా అయిపోయింది. దేవుడిచ్చిన పనిని మోషే ఎంతో దీనుడుగాను నమ్మకమైన వాడుగా పని జరిగించాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు యెహోషువకి, ఇదిగో ఆ చర్మపు చుట్టలన్నీ బుక్ ఆఫ్ లా రాసి చక్కగా వాటిని చుట్టలో పెట్టి దాన్ని ఇవ్వు అని చెప్పాడు. ఆ విధంగా మోషే యెహోషువకి ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి బహుమానం ఏంటో తెలుసా? గ్రేట్ లెగసీ that he left to Joshua is the law of the Lord. ధర్మశాస్త్రము గ్రంథాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రీసెంట్ గా ఈ మధ్య ధ్యానించుకున్నాం కదా మనం కూడా. జాషువా మేబీ అడుగుంటాడేమో, యెహోషువ అడుగుంటాడేమో, మోషే ఐగుప్తు సకల విద్యలు ఆయన నేర్చిన ఆరితేరిన వాడు. మోషే ఇదిగో అలాంటి టాలెంట్స్ ఉన్నాయి, ఇలాంటి టాలెంట్స్ ఉన్నాయి, అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఈ బానిసనైన నాకు ఏ ప్రివిలేజెస్ లేవు, నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నేను ఏం చేయగలనంటే దేవుడు అంటాడంట, ఇదిగో నేను నీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, ఈ ధర్మశాస్త్రమును ధ్యానించు, కుడికి ఎడమకు తొలగిపోవద్దు, నీవు మార్గమును వర్ధిల్లు చేసుకుంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అడుగు పెట్టిన ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను, నేను ఏ శత్రువుని ఎదుట నిలబడకుండా నేను నిన్ను చేస్తాను, ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, అయితే ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. ఆ రోజు యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, దేవుడు చెప్పాడు ఈ ధర్మశాస్త్రం చుట్టల్ని యెహోషువకి ఇవ్వు, ఎందుకంటే హీఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ లీడర్. ఆ తర్వాత మోషే ఆ యొక్క పాట 32వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇశ్రాయేలు ప్రజలందరినీ తను దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఇదిగో నెబో శిఖరం ఎక్కాడు,
పిస్గా పర్వతం మీద నెబో శిఖరాన్ని ఎక్కి ఆ దేశాన్నంతటిని వేగి చూశాడు. ఆ తర్వాత మోషే మృతి నొందాడు. ఆయన శవం మాత్రం ఎవరికి కనపడలేదు. దేవుడే మోషేని పాతిపెట్టాడు. గాడ్ గేవ్ హిమ్ అ గ్రేట్ ప్రివిలేజ్. ఇక్కడైతే కొండ మీద నుంచి భౌతికమైన నేత్రాలతో ఆ కళ్ళు చూడగలిగినంత దూరం చూడగలిగాడు. కానీ రూపాంతరపు కొండ మీద అయితే నిత్య మహిమలో ఆ యొక్క వాగ్దాన దేశం ఒక భూమి మీదకి అడుగుపెట్టి మహిమలో ఉన్న ప్రభువుని చూశాడు. ఒక్క ఇన్స్టెంట్ లో 2 కోరికల్ని దేవుడు తీర్చాడు. మోషే 2 కోరికలు కోరాడు. ఒకటి, ప్రభువా నేను వెళ్తానయ్యా వాగ్దాన దేశానికి, నువ్వు మళ్ళీ మూడోసారి అడగొద్దు, మారు మాట్లాడద్దు, దాని గురించి మళ్ళీ నా దగ్గర ఎత్తొద్దు అన్నాడు దేవుడు. రెండవది, ప్రభువా నీ మహిమను నేను చూస్తానని అడిగాడు. అఫ్ కోర్స్ ఇదే మొదటిది, నీ మహిమను నేను చూస్తా అన్నాడు. కానీ సంపూర్ణంగా చూడలేడు. ఇదిగో నా దేశాన్ని, వాగ్దాన దేశాన్ని నేను చూస్తాను, సంపూర్ణంగా అక్కడ చూడలేకపోయాడు. కానీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఏం చేశాడో తెలుసా? సంపూర్ణముగా ఇన్ ఫుల్నెస్, ఇన్ ద ఫుల్ పోర్షన్ ఆఫ్ దట్ he satisfied the soul that longeth. మోషే యొక్క ఆశను తృప్తిపరిచాడు. ఆ రూపాంతరపు కొండ మీద వాగ్దాన దేశంలో అడుగు పెట్టాడు. ఆ ప్రభు యొక్క ఆ ఫుల్ గ్లోరీని, మహిమలో ఆ ప్రభుని ఆయన చూడగలిగాడు. మోషేని దేవుడే పాతి పెట్టాడు. మోషే గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యము 34వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ద గ్రేటెస్ట్ టెస్టిమనీ దట్ గాడ్ హెస్ గివెన్ టు మోసెస్. ఒకసారి చదువుతున్నాను. మోషే వంటి వారు, మోషే వంటి ఆ యొక్క ప్రవక్త మరి ఎవరూ లేరని మోషే గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో ఇది వరకు ఇంకొకడు పుట్టలేదు. ఇక పుట్టబోయేది ఆయన ప్రభు అయిన క్రీస్తు వారే మోషే కంటే శ్రేష్ఠుడు. కానీ ఇశ్రాయేలీయులు మనుషుల్లో కనుక చూస్తే ఎంత గొప్ప ప్రవక్తగా పేరు పొందినటువంటి వాడిని మనం చూస్తాం. ప్రియమైన వారలారా, వి కమ్ టు ఎండ్ ఆఫ్ ఫస్ట్ 5 books, పెంటటుక్. ఈ 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు, లేకపోతే పెంటటుక్ అని పిలుస్తారు. పెంట అంటే 5 గ్రంథాలు, 5 పుస్తకాలు. ఈ 5 కూడా ధర్మశాస్త్రము అని పిలుస్తారు. సో మొదటిది జెనసిస్ లో కనుక మనం చూస్తే ఇట్స్ అ బుక్ ఆఫ్ బిగినింగ్స్. ఆ బిగినింగ్స్ ఆఫ్ బుక్ లో దేవుడు ఏం చేశాడంటే ఒక నేషన్ దేవుడు ఎన్నుకున్నాడు. ఎలక్షన్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎక్సోడస్ లో కనుక మనం చూస్తే రిడమ్షన్ ఆఫ్ ద నేషన్. ఆ నేషన్, ఆ యొక్క దేశం యొక్క విమోచన కార్యాన్ని మనం చూస్తాం. లెవిటికస్ లో మనం చూసేది ద శాంక్టిఫికేషన్ ఆఫ్ ద నేషన్. పవిత్రపరిచాడు దేవుడు ఎట్లాగా అనేది. నంబర్స్ లో ద డైరెక్షన్ ఆఫ్ ద నేషన్. వారి ముందు ఆ పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందుండి నడుస్తూ ఏ విధంగా ఆ విశ్వాస యాత్రని అరణ్యములో వారు నడిపించుకుంటూ, పోషించుకుంటూ, కాపాడుకుంటూ ఏ విధంగా నడిపించాడో అది మనం చూస్తా ఉన్నాం. డిట్రానమీ, ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద నేషన్. ఆ దేశానికి దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ధర్మశాస్త్రం. ఒక విశ్వాసిగా నువ్వు జాగ్రత్త గమనించినట్లయితే ఈ 5 గ్రంథాల్లో, పెంటటాక్ లోను కనపడతావు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఎన్నుకున్నాడు. ద ఎలక్షన్. జెనసిస్ నీ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత ఆ ప్రియుని ద్వారా, ఆ ప్రియుని యందు ఆయన రక్తము ద్వారా, ఆ యొక్క పస్కా బలి పశువు వలె వధించబడిన క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ఆయన నిన్ను పాపం అనే దాస్యము నుంచి విడిపించాడు. యువర్ రిడెంప్షన్ ఇన్ ఎక్సోడస్. విడిపించిన నిన్ను ఆయన పరిశుద్ధపరిచి తన రక్తంతో కడిగి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగినటువంటి ప్రవేశము నీకిచ్చి నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది లెవిటికస్ లో నువ్వు పొందినటువంటి శాంక్టిఫికేషన్. ఆ తర్వాత ఈ యొక్క విశ్వాస యాత్రని ఏ విధంగా ప్రతిరోజు కొనసాగించాలో వాక్ ఆఫ్ ఫెయిత్ ని దేవుడు నీకు నేర్పిస్తూ, నీ చేయి పట్టుకొని నిన్ను ఆయన గైడ్ చేస్తూ నడిపిస్తున్నటువంటి ఈ యొక్క నడిపింపును, ఈ యొక్క డైరెక్షన్ ని మనం సంఖ్యాకాండములో చూస్తాం. గురి వద్దకు ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ ఖండంలో మనం ఏం చూస్తామంటే ఆయన మనకిచ్చినటువంటి ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రము, ఆయన ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో. How beautifully this Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy, all these 5 books is
talking about even you and me also, not only nation Israel. భౌతికంగా ఇస్రాయేల్ నేషన్ ఒక ఛాయగా అక్కడ ఉంటే, క్రీస్తు ప్రభువులో జెనసిస్, క్రీస్తు ప్రభువులో ఎక్సడస్, క్రీస్తు ప్రభువులో లెవిటికస్, క్రీస్తు ప్రభువులో సంఖ్యాకాండ నెంబర్స్, క్రీస్తు ప్రభువులో ద్వితీయోపదేశ కాండము ఏంటి అంటే, ఇట్స్ మై ఎలక్షన్, మై రిడెంప్షన్, మై సాంక్టిఫికేషన్, మై డైరెక్షన్ అండ్ మై ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ ద లా. అండ్ దిస్ ఇస్ అ ఫౌండేషన్ ఫర్ కమింగ్ జీసస్ క్రైస్ట్. సో మనం ఇప్పుడు యోర్దాన్ నది ఒడ్డున ఉన్నాం. ఏదెను వనము నుంచి ప్రారంభించబడినటువంటి మన ప్రయాణము ఇప్పుడు యోర్దాను అవతల మనము ఆగిపోయాం. మొదటి 5 పుస్తకాలు మనము ఈ యొక్క వాక్ త్రూ ద బైబుల్ అనేటువంటి ఈ యొక్క జర్నీలో మనము ముగించుకున్నాం. కాబట్టి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనము షేరింగ్ సెషన్ కలిగి ఉందాం. I'm not going to start a new book again. So we'll have a sharing session. సో కాబట్టి ఈ 5 పుస్తకాల్లో మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని మనము షేరింగ్. దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ సెగ్మెంట్, ఒక భాగం ఇది. ఫస్ట్ 5. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. మీ అత్యధికమైన కృపను బట్టి మమ్మల్ని ఇప్పటి వరకు మా ప్రభువా మీరు నడిపిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క 5 పుస్తకాలు మా ప్రభువా మేము క్రీస్తులో నుండి మేము చూస్తా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఎలా ఎన్నుకున్నారో, ఏ విధంగా మమ్మల్ని విమోచించి పరిశుద్ధపరిచి అనుదినం మమ్మల్ని నడిపిస్తూ మీ వాక్యం చేత ప్రభువా మమ్మల్ని ఆ నిత్య మహిమలోనికి, మమ్మల్ని గ్లోరిఫికేషన్లోనికి సిద్ధపరుస్తూ ఉన్నారు మాకు అర్థమవుతాను. కాబట్టి ప్రభువా మీ నిత్య సంకల్పాలను బట్టి, మీ ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మీ వాక్యం మరి ఎక్కువగా అర్థవంతంగా మేము నేర్చుకోవడానికి, దాని చెప్పు నడుచుకోవడానికి ప్రభువా మేము జీవిస్తూ ఇతరులకు నేర్పించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ ప్రయత్నంలో మేమందరం కూడా మీ వాక్యాన్ని ప్రేమించి లోతుగా ధ్యానించి ఆ వాక్యముల నుండి జీవాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.